కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము కొనుగోలు విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇప్పటికీ 50% కూడా కొనుగోలు జరగలేదు. మీ నిర్లక్ష్యం వలన, మీ చేతకంతనం వలన, మీ మూర్ఖత్వ ఆలోచన వలన, మీ కుట్రల వలన రైతులు తక్కువ రేటుకి అమ్ముకునే పరిస్థితి వచ్చింది. మీరు బోనస్ ఇచ్చడం తప్పించుకోవడానికి ఈ కుట్ర చేస్తున్నారు. తరుగుతాడు తేమ పెడుతని రైతులు ఇబ్బంది పడుతున్నారు. రోడ్ల మీద ధాన్యం వేసుకున్నారు, స్థలాలకు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి రైతు భరోసా ఇవ్వాలి, రైతు కులకు 12,000 రూపాయలు ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలి, తరుగుతాలు తేమలో కూడా కొనాలి, ప్రతి ఒక్కరికి బోనస్ ఇవ్వాలి, అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలి. ఇది మా డిమాండ్. సంబంధాలు ఉన్నట్టు ప్రూవ్ చేయమని చెప్పాను. కేసీఆర్ కుటుంబానికి రేవంత్ సంబంధాన్ని ప్రూవ్ చేస్తాను. అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తుందా, ఆర్కే ప్రభుత్వం నడుస్తుందా? నేను సిద్ధం. నేను సవాల్ చేసిన, వట్టికి లేదు, నేను సవాల్ చేసిన. అదే కాంగ్రెస్ వాళ్ళేమో కేసీఆర్ డైరెక్షన్ తోటే బీజేపీ వాళ్ళు మూసి నిద్ర చేస్తున్నారు. వాళ్ళకు తెల్లాలేస్తే బీజేపీ కనబడుతుంది అన్న. పన్నా లేచినా తిన్నా పన్నా ఏడిపోయినా కూడా బీజేపీ వీళ్ళు కొట్టారు. వీళ్ళిద్దరికి ముంగట కనబడేది బీజేపీ. అంటే ఇప్పుడు బీజేపీ అంటే భయం. మూసి నిద్ర ఎందుకు చేస్తుంది సార్ బీజేపీ పార్టీ? మేము మూసి ప్రక్షాళనకు, మూసి పునర్జీవానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కానే కాదు. మా డిమాండ్ అలా, మా బాధల్లో ఒకటే, పేద ప్రజల ఇండ్లు కూల్చకండి. మూసి ప్రక్షాళన పేరుతోని 1,50,000 కోట్లను దంచుకోకండి, చంపుకోకండి. ఈ రెండింటికి మాత్రం వ్యతిరేకం. మూసి ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కానే కాదు. మూసి ప్రక్షాళన జరగాలని కోరిందే మేము, కానీ చంపుకోమని కోరింది మేము కాదు. పేదలను కూల్చుకున్నది మేము కాదు. మంత్రి కిషన్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ మీరు తెలంగాణలో కాదా డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలని నేను ఒక సవాల్ ఇస్తాను అన్నా. మనం మాట్లాడేటప్పుడు భాష ఉండాలన్న. ఎవరు తెలంగాణ డిఎన్ఏలో తెలంగాణ ఉంటుందని ఇక అట్లనప్పుడు తెలుగు రాష్ట్రాలు విభజనప్పుడు ఇక అప్పుడు డిఎన్ఏ టెస్ట్ ఎదురు కావచ్చు. ఇక డిఎన్ఏ తెలంగాణ రక్తంలో డిఎన్ఏ తెలంగాణ ఉంటుంది, లేకుంటే ఇంకోటి ఉంటుంది, ఆంధ్ర ఉంటుంది, ఇది ఉంటుంది అనుకుంటే సరే రాజకీయ విమర్శలు నడుస్తూ ఉంటాయి. దాని పెద్ద మనం రాజకీయ విమర్శలు ఈ సంస్థాగతం సంబంధించి ఇప్పుడు 30 లక్షల జగన్ సభ్యత్వమైంది. అధిష్టానం కొంచెం దీని మీద అసంతృప్తిగా ఉందన్నది ఎంతవరకు వచ్చింది సభ్యత్వం? రెండో క్వశ్చన్, బీజేపీ అధ్యక్షులు త్వరలో కేంద్ర మంత్రిని నాకు అధ్యక్షుడు ఇచ్చే అవకాశం ఉండనే ఉండదు. నేను మళ్ళీ క్లారిటీ చెప్తున్నా. కిషన్ రెడ్డి గారు నన్నప్పుడు మార్చే సందర్భంలో కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి వారు ఒక్కరికి ఎగ్జామ్షన్ ఇచ్చారు. జేపీ నడ్డా గారి మెంబర్షిప్ టైం ఉంది కాబట్టి ఎలక్షన్స్ కాబట్టి వారు ఇచ్చారు. కాబట్టి భారతీయ జనతా పార్టీలో ఆ అవకాశం ఉండదు. నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేసే అవకాశం ఉండదు. నన్ను మొన్ననే కేంద్ర మంత్రి చేసి నాకు మంచి అవకాశం ఇచ్చారు. కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడిగా నన్ను చేసే అవకాశం ఉండదు, నన్ను నియమించే అవకాశం ఉండనే ఉండదు. ఇది తప్పు, 100% తప్పు. మెంబర్షిప్ విషయంలో భారతీయ జనతా పార్టీ పోయినసారి కంటే 3 ఇంతలు ఎక్కువ మెంబర్షిప్ చేసినాము. కేంద్ర నాయకత్వ టార్గెట్ను రీచ్ అయినాం ఆల్రెడీ. కాబట్టి మొదట్లో కొంచెం తక్కువైనప్పుడు కూడా మా మెంబర్షిప్ ఇన్ఛార్జ్ అనేటువంటి రామచంద్ర గారు చాలా కష్టపడి పనిచేస్తున్నారు, చాలా ఇష్టపడి పనిచేస్తున్నారు, పూర్తి సమయం ఇచ్చి పనిచేస్తున్నారు. కాబట్టి 30 లక్షల మెంబర్షిప్ దాటింది. అది దాదాపు 40 లక్షలు కూడా కాబోతున్నది.